கீழ்வானம் வெள்ளென்றெருமை சீருவான் கீசு கீசென்று எங்கும் ஆனை சாத்தன் கலந்து பேசின பெச்சிரவம் கேட்டிலையோ பெய்ப்பெண்ணே காசும் பிறப்பும் கலகலப்ப கைப்பேரத்து வாசனரங்குழாயச்சியர் மத்தினால் ஓசை படுத்த தைரவம் கேட்டிலையோ நாயக பெம்பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் திரவேலோ ரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். விஷ்ணுதாச திருவடிகளே சரணம். பேய்ப்பெண்ணே ఓ పిచ్చ పిల్ల ఎంగుం ఎల్లడెలను ఆనై చాత్తం భారద్వాజ పక్షులు కలిసి కీసు కీసెన్రు కీచు కీసుమని పేసిన పలికినటువంటి పేచ్చరవం పెద్ద ధ్వని అనగా అవి ధ్వని చేస్తూ వెళ్తూ ఉన్నవి గనక కేట్టెలయ్యో వినలేదా. వాసం నరం ధూపములచే పరిమళించు కురులు గల ఆయచ్చేర్ గొల్లెతలకు కాసుం పిరప్పం కాసులు అచ్చు సూత్రము జాతి ఉచితమైనటువంటి ఒక ఆభరణము తట్టుబొట్టు అంటే మంగళసూత్రమును గిన్నెబొట్టు కలగలప్ప గలగలమని కై చేయి పేర్తుం చేతులను కదలించి అంటే ఆ మెడలో ఉండేటటువంటి బొట్లు కదిలేటట్టుగా మత్తినాల్ కవ్వముతో ఓసై పడుతత్తు మురోయించిన తైర్ అరవం పెరుగు చిలికేటటువంటి శబ్దము కేట్టెలయ్యో వినలేదా. నాయక పెంబిళ్ళాయ్ నాయకురాలైన దానా నారాయణన్మూర్తి కేశవనై నారాయణమూర్తి అయిన కేశవుని పాడవం పాటలను నీవు కేట్టే వినియే కెడత్తియో నిద్రింతువా. తేజం తేజమును ఉడయ్యాయ్ కలిగినదానా తలుపు తెరువుము నీవు మా గోష్ఠిలో చేరవలసినది అని ఈ రోజున ఇంకొక రకమైనటువంటి స్వభావము చేత పరున్నటువంటి ఆమెను లేపుతూ ఉన్నారు ఈ పాసురమునందు. ఎట్టాం పాట్ 7వ పాసురము. భగవద్విషయము అనేటటువంటిది ఒక్కొక్కరి యందు ప్రవేశించి ఒక్కొక్క రకమైనటువంటి విచిత్రములైనటువంటి భావములను కల్పించుతుంది అని చెప్పుకున్నాం కదా నిన్నటి రోజున. అందుచేత నిన్నటి ఆమె కొత్తగా చేరినటువంటిది ఈమె అది వరకే చేరి ఉన్నప్పటికీ దానిలో ఉండేటటువంటి మాధుర్యము చేత మత్తుగా కలిగి అలాగే పరుండి ఉన్నదట. కనుక భగవద్విషయము చాలా రకములుగా దాన్ని ప్రతిఫలించుతూ ఉండదు ఒక్కొక్కరి యందు ఒక్కొక్క రీతిలో. ఏదైనప్పటికీ కొత్తైనా పాతైనా ఆ వ్యత్యాసం కనపడదు అన్నారు. ఎందువలన అంటే సుఖయోగి పరీక్షిత్తో చెబుతూ ఉన్నాడు సర్వేశ్వరుని యొక్క గుణకీర్తనం అన్నదే అది ఎలాంటిది, గాథలు వినేటటువంటి వారికి ఎలా ఉంటాయో కళ్యాణాత్మకమైన విష్ణు కథలాకర్ణింపుచున్ ముక్త వైకల్యుండెవ్వడు తృప్తుడవు అవి వినంగా క్రొత్తలవుచుండు సాకల్యం బెర్పడ భూసురోత్తమ ఎరుంగన్ బల్గవే రుక్మిణీ కళ్యాణంబు వినంగ నాకు మదిలో కౌతూహలం బయ్యడిన్. భాగవతము వరుసనే చెప్పుకుంటూ వస్తూ ఉంటే పరీక్షిత్తు అంటూ ఉన్నాడట, ఓ స్వామి కళ్యాణ ప్రదుడైనటువంటి విష్ణు గాథలు ఉన్నవే, విష్ణు కథలు ఎన్ని పర్యాయములు విన్నప్పటికీ
విసుగు తొయ్యదు, ఎప్పటికప్పుడు క్రొత్తగా ఉంటాయట. అది దానిలో ఉండేటటువంటి గొప్పతనం. ముక్త వైకల్యుండెవ్వడు తృప్తుడవు అంటే ఆ మోక్ష విషయమునందు శ్రద్ధ కలిగినటువంటి వాడు ఇక నాకు చాలును అని ఎవడు అండట. అలాంటి ఆ గతి లేనివాడు అంటే సరి అయినటువంటి జన్మ పరంపర బంధములు తెలుసుకోలేనటువంటి వాడికైతే మొన్నదేగా మరలా ఇంకేమిట్లే అని అంటాడట. కానీ ఆ ముక్తి యందు దృఢమైనటువంటి భక్తి ఉన్నటువంటి వాడెవడు చాలు అనడు. అవి వినంగా క్రొత్తలో అన్నారు. ఎప్పుడు చెప్పినా ఎన్ని పర్యాయములు చెప్పినప్పటికీ దానిలో ఉండేటటువంటి మాధుర్యం అలాంటిది. ఇక లౌకిక విషయములు ఉన్నాయి. అవి ఒక పర్యాయము 2 పర్యాయములు అంతకన్నా అనుభవించడానికి కానీ అంతకన్నా ఆస్వాదించడానికి కానీ దానిలో గుణము లేదు అన్నారు. పెద్దన గారు చెప్పారు మను చరిత్రలో. అంటే వరూధిని అనేటటువంటి ఒక దివ్యాప్సరస వచ్చి నేను నీ యందు మోహము కలిగి ఉన్నాను కనుక నా యొక్క మోహాన్ని తీర్చవలసింది అని కౌగలించిదే తిరస్కరించి ఆమెను నెట్టి అవతల బారేసి ఇట్టి తుచ్చ సుఖముల్ మీసాలపై తేనియల్లన్నాడట. తరుణీ రేపును మాపు హవ్యములు చేతం తృప్తుడు వక్ని నా కరణుల్ దర్భలు అగ్నులైనట్లు అన్యముల్ గావు వడల్ తెరమే ఇట్టి తుచ్చ సుఖముల్ మీసాలపై తేనియల్. నేను అగ్నిహోత్రమును ఆరాధించుతూ ఉంటాను. దానివలన కలిగేటటువంటి ఆనందము కానీ సుఖము కానీ నీబోటి కులటలు వారితో సంయోగము వలన కలిగే ఆనందము లెక్కలోనిది కాదు. అది ఎలాంటిది అంటే మీసాల మీద తేనె లాంటిది అన్నారు. బాగా మీసములు పెంచి తేనె రాసుకొని పెదవులతో తాగుతాడట. ఇలా ఒకసారి తీయగా ఉంటుంది, రెండోసారి ఇంకా ఎక్కడన్నా మిగిలి ఉంటే కొంచెం అనిపించుద్ది, మూడోసారి ఏమన్నది ఒట్టి వెంట్రుకలే తగిలేది. అంటే క్రమక్రమంగా దానిలో ఉండేటటువంటి మాధుర్యం ఉన్నదే తగ్గిపోతుంది. ఏ విషయమైనా అంతే. కనుక కానీ భగవద్ విషయము అలాంటిది కాదు. నూతనముగా చేరిన ఆనందమే, అది వరకు అనేక పర్యాయములు విన్నప్పటికీ ఆనందమే. లేకపోతే ఎలా ఉంటారు? ఇలాంటి సందర్భముల్లో నిరుడిన్నాములే అని ఊరుకుంటామా? అందుకే విశ్వనాథ సత్యనారాయణ అన్నాడు. సత్యనారాయణ గారు ఈ జగము ఎల్లెడల తినుచున్న అన్నమే తినుచున్నదిన్నాళ్ళు చేసిన సంసారంబు చేయుచున్నది తనదైన రుచి తనదిగాన తలచిన రామునే తలచెదనేదును నా భక్తి రచనలు నావిగాన అన్నాడు. కొన్ని వందల మంది చెప్పారు రాముని గురించి, రామాయణములు రాశారు. మరల ఇదేల రామాయణం వన్నచో మరల ఎందుకండి మీరు రాయిపోతే ఏమి అంటే లోకములో ఎన్ని వేల మంది లక్షల మంది కోట్ల మంది ఉన్నారు, చేసిన సంసారములే చేస్తూ ఉన్నారు. తెల్లవారు లేచిన దగ్గర నుంచి మనం చేసేదేంటి? వాకిళ్ళు ఉడ్చడం, కల్లాపి కొట్టడము, ముగ్గులు పెట్టడము, మరలా సాయంత్రం ఊడ్చుకోవడము, మళ్ళీ తెల్లారు ఊడ్చుకోవడము, వండుకోవడము, తినటము, పడుకోవడము. ఇవే కదా ఎవరు చేసినా. ఎంతకాలం చేసినా బ్రతుకున్నంత వరకు అవే. కానీ ఏమైనా విసుగు దోస్తూ ఉన్నదా? ఇక చాలులే అని అనుకుంటున్నామా ఇవాళకి అయిపోతే అని ఊరుకోము. అయ్యో సంక్రాంతి నెల మరీను ఏమే 4 లోడులు ఇసుకాను 3 లోడులు సున్నము దోలించాను సరిపోతాయా? భార్యను అడుగుతున్నాడు. 4 లోడులు అంట లారీలు అంటే ముగ్గు వేయటానికి. ఒక ఆయనేమో లాంతర పట్టుకుని ఆమెమో ముగ్గేసి రథం ముగ్గు తాడేస్తుంది. ఊరు బయటకు వచ్చామే, ఇక ఆపుతావా? వెళ్తానే ఉన్నది. ఇదేమో లాంతర పట్టుకొని వెంట వెళ్తున్నాడట. ఎంతవరకు అట్లా ఉంటారు కొంతమంది. కనుక క్రొత్తగా చేరినటువంటి ఆమె నిన్నటి ఆమె అయితే ఇదివరకు అనుభవం ఉన్నప్పటికీ ఈమె దానినే మననము చేసుకుంటూ అలా పరుండి ఉన్నదట. అట్టి ఆమెను ఈమె లేపుతూ ఉన్నారు. వేద పఠనము ప్రారంభించేటప్పుడు శ్రీ గురుభ్యో నమః హరి ఓం అని ప్రారంభిస్తారు. కనుక అలాగే నిన్న గురుభ్యో నమః అన్నట్లుగా ఈరోజు అస్మద్
పరమగురుభ్యో నమః అంటే గురువుగారి గురువుకి నమస్కారం చేసినట్టుగా. అందుచేత నిన్న పక్షుల శబ్దములు అని చెప్పారు. ఈరోజు పక్షులు గురుమూర్తులట. అందుచేత వాటిని పక్షులు కానీ శంఖము హరిహి ఓం అని ప్రారంభించినట్లుగా ఆ ఓంకారమే శంఖము యొక్క ధ్వని వస్తూ ఉన్నది అని నేను చెప్పుకున్నాము. అందుచేత ఆ వ్రత ప్రారంభము గనుక ఆ ప్రకారంగా చెబుతూ ఉన్నారు. అదియార్ కళ్ళుక్కుళ్ళై ఎడన్ కూడు వైతెన్నుకొండోన్ భాగవతుల గోష్ఠిలో చేరుట ఎన్నటికో అన్నారట నమ్మాళ్ళు వారు. అంటే తాను సర్వేశ్వరుణ్ణి ప్రత్యక్షము చేసుకోగలిగినటువంటి సామర్థ్యం ఉన్నప్పటికీ తానుగా కాదు అందరితో కలిసి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందటము, స్వామి యొక్క గాథలను తలంచుకుంటూ ఆనందపడటము అది ప్రధానమట. మందరత్తాలే కడల్ కడై కిరిపోతూ అరవూరు శూలం మలయ్యే యుక్కుమై వాసుకీయను సర్పమును శరీరముతో చుట్టబడిన కీసుకీసెన్రు. ఇక నీ రోజున భారద్వాజ పక్షులు అనేటటువంటి ఒక తెగ వాటిని గురించి చెబుతూ ఉన్నారు. వాటి యొక్క గూళ్ళల్లో నుంచి లేచిపోతూ ధ్వని చేస్తూ పోతూ ఉన్నాయట. అంటే పక్షులు అన్నీ ఒకే దిక్కునకు పోవు, అన్నీ అన్ని వైపులకి పోతూ ఉంటాయి. కానీ ఆ పోయేటప్పుడు ఈ పగటి సమయంలో 30 ఘడియలు అంతసేపు ఎడబాటు ఉంటుంది కనుక అవి మాట్లాడుకుంటూ పోతూ ఉన్నాయట. కొంత దూరం కలిసి వెళ్ళి తర్వాత వేటి మార్గంలో అవి ఆహారం కొరకై వెళ్తూ ఉంటాయి. బళ్ళో చదువుతూ ఉన్నప్పుడు చెప్పారు, అమ్మవాళ్ళు చదువుతున్నప్పుడు కృష్ణమూర్తి పంతులు గారు, రామారావు పంతులు గారు అందరికీ తెలుసు, ఇప్పుడు చదివిన వాళ్ళకు కూడా, వాళ్ళకి వాళ్ళే పంతుళ్ళు పక్షులు మాట్లాడుకుంటున్నాయి అన్నారట కృష్ణమూర్తి గారు. వీళ్ళిద్దరు అడిగారట ఎట్లా మాట్లాడుతాయండి అయ్యది అంటే ఆయనకి తెలియలా. అన్నయ్య పక్షులు ఎట్లా మాట్లాడుకున్నాయని అడుగుతున్నారా అన్నాడు. వాటి భాషలో అవి మాట్లాడుకుంటున్నాయి అని చెప్పరా, వాటి భాషలో అవి మాట్లాడుకుంటున్నాయి అని చెప్పు. మరి అంతే కదా, ఏటి భాష వాటికి ఉంటుంది, వాటికి అర్థమవుతూ ఉంటుంది. మోగవాడు ఉన్నాడు 30-40 ఏళ్ళు పనిలో, అలా నాన్న సౌండ్ చేస్తే చాలు వాడు గ్రహించి వెళ్ళిపోతుండేవాడు. అందరికీ అంతుపట్టదు. కాలువ కట్ట మీద ఒక అతను వెళ్తూ ఉన్నాడు అని పిలవరా అన్నారు. అట్నుంచి ఒకడు వస్తున్నాడు. అప్పటికి ఎవరో అన్నాడు. ఏంటని చూస్తున్నాడు. అప్పారావు అని ఒక గూని అతను ఇత్తడి సామాన్లు అమ్ముకునేవాడు. అదే తెల్ల సామాన్లు. ఆ కావిడి చూపించాడు ఇట్లా. వీడికి వెంటనే గ్రహించేటటువంటి శక్తి ఉంటుంది. మోగవానికి ఒక ఇంద్రియం లోపించితే దాని ఇది మిగిలిన వాటిల్లో బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం చాలామందిని చూస్తూ ఉంటాము, అంధులైనటువంటి వారు వాద్యములలో మధురమైనటువంటి స్వరములు పలికించుతూ ఉంటారు. వాళ్ళకి ఆ విద్య ఇచ్చాడు, లేకపోతే వాళ్ళు బ్రతుకుతేరు. కనుక ఈ కీసు కీసుమని ధ్వని చేస్తూ పక్షులు పోతూ ఉన్నాయి కనుక తెల్లవారినందుకు అది గుర్తు కదా అన్నారట వీళ్ళు. నిన్నే చెప్పుకున్నాం కదా, సంవాద రూపంలో లోపల ఆమె అడిగినట్టు దానికి వీళ్ళు సమాధానం చెబుతూ ఉన్నట్లుగా. కనుక తెల్లవారినందుకు ఏమిటి గుర్తు అంటే పక్షులు అరుస్తూ పోతూ ఉన్నవి, అది తెల్లవారినందుకు గుర్తు. ఎక్కడో కొన్ని పక్షులు అరిచినంత మాత్రము చేత తెల్లవారినట్లేనా అంటే ఎంగుం అన్నారట. అంతటా, ఒక చోటని కాదమ్మా, అన్ని చోట్ల అలాగే అరుస్తూ ఉన్నవి. అంటే నిన్నటిలాగానే ఈమె కూడా మీరంతటా ఉన్నారుగా,
ఆ గోళ్ళల్లో ఉన్నటువంటి పక్షుల్ని లెగ్గొట్టి ఇగో పక్షులన్నీ వెళ్తూ ఉన్నాయి నువ్వు కూడా లే అని అంటానికై మీరు లెగ్గొట్టి పారద్రోలుతూ ఉన్నారు వాటిని. మేము లేపినందుకు లేచిన పక్షులు కావవి అని అంటే ఈమె అయ్యో ఎడబాటు కలుగుతున్నది అని దిగులు స్ఫురింపగా గుమిగూడి అవి చేయు కోలాహలము వినుమా వాటి పూజిత ధ్వానములు వేకువజామునకు గుర్తుగాదా అన్నారట. అంటే వెళ్తూ వెళ్తూ కొంతసేపటి వరకు పగలంతా కూడా కలిసి ఉండము అనేటటువంటి ఉద్దేశం చేత మాట్లాడుకుంటూ పోతూ ఉన్నవి గనక అది గుర్తే, నీవు అంగీకరించి తీరాలి అనేటప్పటికీ అనుకున్నదట. అయ్యో పాపం వీరు ఏదైనా మంచి శ్రావ్యమైనటువంటి ధ్వనుల చేత మంచి పాన్పుల యందు శయనించి సలక్షణముగా వేళకు లేచి ఆనందపడవలసినటువంటి వీరు భగవత్ కాంక్ష చేత దర్శన కాంక్ష చేత ఈ ప్రకారంగా లేచి పక్షుల యొక్క ధ్వనులు విని లేవవలసినటువంటి పని వచ్చినదే అని అనుకుని బాధపడిందట. అంటే ఏమిటి, ఇప్పుడు వ్రతం చేస్తూ ఉన్నారు గనక ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు లెగువాలా అంటే పక్షి కోతలనే ఆధారంగా చేసుకొని లేస్తూ ఉన్నారు. అంటే భగవద్ విషయములో ఏమాత్రమైనా సరే అక్కడ కొరత కలిగినట్లయితే అంతరంగులైనటువంటి వారు భరించలేరు అన్నారు. ఎలాగూ అంటే లక్ష్మణస్వామి కదా, మొట్టమొదటి రాత్రి ఆ గుహను దగ్గర చేరారు సీతారామ లక్ష్మణులు. చేరితే వారికి పరివారంతో కలిసి గుహుడంతా కూడా వచ్చి వాళ్ళకి మెత్తని రెల్లుగడ్డి పరిచి దానిపైన ఆకులు వేసి పడుకుండానికి చేశారు. ఈ రాత్రికి మేము అరణ్యవాస ప్రారంభం గనక మేము భోజనం చేయము అని చెప్పారు గనక కేవలము ఉపవాస దీక్షను ప్రారంభించుతూ ఉన్నామని జలాన్ని తాగి అనేక రకములైనటువంటి మధుర పదార్థములు తెచ్చాడట గుహుడు. అవేమి నువ్వు బాగా అనుకోవద్దు, మేము తీసుకోమని అని పక్కన పెట్టారు. వారు నిద్రపోతూ ఉంటే పడుకున్నారు, నిద్ర లేదు ఏమీ లేదు. లక్ష్మణుడు ధనస్సు తీసుకొని నిలబడ్డాడట. గుహుడు అన్నాడు, అయ్యా మీరు కూడా విశ్రమించండి, ఈ అరణ్యం అంతా కూడా నా అధీనంలో ఉంటుంది, నా అనుచరులందరూ కూడా ఉన్నారు, మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు, మీరు విశ్రాంతి తీసుకోండి అంటే గుహుడా చక్రవర్తి కుమారుడు రాజ్యభోగములు అనుభవించవలసినటువంటి వారు అతి సుకుమారమైనటువంటి ఆ సీతాదేవితో కలిసి ఇలా నేల మీద పడుకుని ఉంటే నాకు నిద్ర ఎలా పడుతుందయ్యా? ఎప్పుడు మరలా రాముడు అయోధ్యకు వెళ్ళి సింహాసనం మీద ఎక్కి ఆనందము అనుభవిస్తాడో అప్పుడే నాకు నిద్ర అన్నారట. అంటే ఏమిటి, ఆ లక్ష్మణస్వామిలో ఉండేటటువంటి భక్తి కైంకర్య స్వరూపము ఇంత అని పరిమితి లేదు. రామచంద్రస్వామి వరకై లక్ష్మణస్వామి జాగరూకుడై ఉంటే ఈయన ఎలా ప్రవర్తిస్తాడో ఏమిటోనని గుహుడు కాపలా ఉన్నాడన్నారు. అంటే ప్రేమాతిశయం అలా పెరిగినప్పుడు భక్తిగానూ ఉంటుంది, జాగ్రత్తలోనూ ఉంటారు. గుహుడు కూడా ఏమైనా ఆటంకములు బాధలు కల్పిస్తాడేమోనని గుహుని అనుచరులందరూ కూడా చుట్టూ మెలుకునే ఉన్నారట. అది ఎవరి యందు శంక లేదు, దుర్మార్గపు దుష్ట ఆలోచన లేదు, కానీ ఆ రాముని యందు ఉన్నటువంటి ప్రేమాతిశయము వారిని అలా అనిపించిందన్నారు. అందుచేత అలా జరిగినది. లక్ష్మణస్వామి 14 సంవత్సరములు కూడా నిద్రలేదు అని చెబుతూ ఉన్నారు. హరిశ్చంద్రుడు కూడా అన్నాడు కదా, అరణ్యములలో వనవాస క్లేశములను అనుభవించుతూ ముళ్ళ మీద రాళ్ల మీద సంచరిస్తూ ఉండేటటువంటి చంద్రమతిని చూసి బాధ చెంది ఏనాడు నడిచినావి ఎడారులలోన సలలిత ఆరామ సీమలని గాని ఏనాడు చెవిజేర్చితివి క్రూర మృగతుల్ లీలాసుకాలాప పాళిగాని. అంటే సుఖములు చారికలు ఇలాంటి వాటి యొక్క ధ్వనులే కానీ
భయంకరమైనటువంటి మృగముల యొక్క ధ్వనులు నీవు విన్నావా? నన్ను వరించుటం చేసి ఈనాడే గాని అని బాధపడ్డాడు. కనుక అసూర్యంపస్య అంటారు. రాజకాంతలున్నారే, అసూర్యంపస్య అంటే సూర్యుని యొక్క ఎండ కూడా తగలనటువంటి వారు అని దాని అర్థం. పేయి పెళ్ళే అన్నారట. ఓ పిచ్చ పిల్ల అన్నారు. ఏమన్నా బాధ లేదు, తక్కువ చేసి మాట్లాడినా బాధ లేదు, పొగిడినా ఆనందం లేదట. అది భాగవత విషయంలో ఉండవలసినటువంటి ఒక దశ, ఒక మెట్టు అన్నారు. నిశీధాంధకారమును వచ్చి తెల్లవారిందని బొబ్బరింతలు పెట్టు మీరు కాదా మతిమాలిన వారు, పిచ్చవారు అన్నదట. మీరు చెప్పిన గుర్తులు చాలవు, వేరు కొన్ని గుర్తులు చెప్పుడు. పక్షులు మాట్లాడుకునట తెల్లవారినందుకు గుర్తు కాదన్నా, అట్లే అవి అలా మాట్లాడుకుంటూ వెళుతూ ఉంటాయి. కానీ అది కాదు అంటే காசம் பிறப்பும் கலகலப்பு கைப்பேறுத்து வாசன ரங்குடி ஆயச்சியர் మత్తినాள் ఓసై పడుத்த తైరరవం కేట్టిలయ్యో. ఇంకొక ప్రబల ప్రమాణమును చెబుతూ ఉన్నారు. ఏమిటి అంటే గోపకాంతలున్నారే, తెల్లవారుజామునే లేచి అనేక రకములైనటువంటి పశువుల నుండి పిందబడినటువంటి పాలు కాచి తోడువేసి ఉంటారు రాత్రులు. వాటిని తైరరవం కేట్టిలయ్యో, పెరుగును చిలుకుతూ ఉన్నారు. ఆ చిలికేటటువంటి ధ్వనులైనా అది ఎలాంటి ధ్వని? ఎవరింట్లో వాళ్ళు ఏయో ఇన్ని మధ్యకి చేత్తో ఇట్టిట్ట అనుకుంటే ధ్వని వస్తుందా? కాదు. అపారమైనటువంటి పశు సంపద, పాడి సంపద ఉన్నది కనుక వాటిని అన్నింటినీ కూడా చిలకటానికి పెద్ద ధ్వని అవుతూ ఉన్నదట. ఎలాంటి ధ్వని అంటే అనేక రకములైనటువంటి ప్రమాణములు చెప్పారు. దేవదానవులు సముద్రాన్ని మధించారన్నారు. ఇది దేవతలు సంఖ్య తక్కువ, దేహబలం తక్కువ, పైగా మృత సంజీవని విద్య అనేటటువంటిది రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యునికి ఉన్నది. దాని చేత వాళ్ళకేమీ నాశనం లేదు. దేవతలు కొంత ఇబ్బంది పడుతూ ఉంటే స్వామిని అడిగారు, అయ్యా మాకేదైనా మార్గం చెప్పండి అంటే చెప్పారట. పాల సముద్రాన్ని మధించినట్లయితే అమృతం పుడుతుందిరా, అది గ్రహించితే మీకు ఇక మరణము లేదు, ముసలితనము లేదు. అయితే మీ ఒక్కరి వల్లనే కాదు, రాక్షసులను కూడా కలుపుకోండి అని ఏమేమి చేయవలనో, ఎలా సమయంలో ఎలా ప్రవర్తించవలనో అన్ని మర్మములు చెప్పి పంపించాడట. వీళ్ళు వెళ్ళారు వాళ్ళ దగ్గరికి, దేవతల రాక్షసుల దగ్గరికి వెళ్ళి, ఒరే అన్నదమ్ములమే కదా, తల్లులు భేదం, తండ్రి ఒకరే ఇద్దరికి, కశ్యప ప్రజాపతి దితి అదితి అంటారు వారి యొక్క తల్లులు. కనుక కొట్టుకుంటూ ఏముందలే, ఎప్పుడూ అలాగే మనకు ఉన్నాయి, కానీ ఒక మంచి పని చేద్దాం. ఏంటో చెప్పండి, మీరు కూడా భాగం కలవాలి. కలుస్తాములే, అసలు పని ఏమిటి? పాల సముద్రాన్ని మధించితే అమృతం వస్తుందట, అది తాగితే ఇక మనకి తిరుగుండదు. సరే అయితే మంచి పని. మరి సముద్రాన్ని చిలకవలను అంటే ఎలాగూ అంటే మాకు తెలుసు, మార్గం అంతా కూడా తెలుసు. మందర పర్వతాన్ని తీసుకొని వెళ్ళి వాసుకుని తాడుగా చుట్టి దాన్ని గనక తిప్పినట్లయితే మనకు కొన్నాళ్ళకి అమృతం వస్తుంది. ముందు చెప్పాడుగా మార్గం అంతా కూడా. ఆ ప్రకారంగా అందరూ కలిసి వెళ్ళి 63 కోట్లు రాక్షసులు, 33 కోట్లు దేవతలు, 99 కోట్లు దాదాపుగా భారతదేశంలో ఉన్నంత జనాభా ఇప్పుడు పెరిగిపోలబడిందిలే. ఒక 10 ఏళ్ల కిందటి వరకు 100 లోపే ఉన్నారు. అలాంటి మొత్తము కలిసి అనేక దివ్య సాధనములు తీసుకొని వెళ్ళి ఒకవైపున మరి కందక వేస్తే కదా అవతలకి కదలటానికి, అది వెళ్ళి స్వరంగం వేశారట. స్వరంగం వేస్తూ ఉండేటప్పటికే ఒరిగింది. పర్వతం ఒరుగుతూ ఉన్నదట, కింద కొంత కుదురుంటుంది. పర్వతం ఒరుగుతూ ఉంటే కేకలు పెట్టారట, అయ్యా పర్వతం ఒరుగుతుంది, దీని కింద పెట్టామంటే కొంతమందిని చచ్చిపోతాము అంటే స్వామి వచ్చి ఆ పర్వతాన్ని ఒక మట్టి గడ్డలాగా అలా పైకి లేపారట.
లేపి గరుడుని వీపు మీద పెట్టారట. ఆయన ఎంత బలాఢ్యుడో చెప్పటానికి పరిమితి లేదు. భారతంలో కూడా ఆయన యొక్క బలాన్ని పుట్టినప్పుడే నన్నయ్య గారు వర్ణించాడు. ఈ సముద్ర తీరంలో వదలవలసింది అని ఆజ్ఞాపించితే బర్రం లాక్కుపోయాడట. ఆయనకేమీ లెక్కలేదు. ఆ ఒడ్డును వదిలేశాడు. వదిలితే ఆ వాసుకుని తీసుకొచ్చారట. వాసుకి సర్పరాజు. అతనికి ఎంత పొడవు కావాలంటే అంత పొడవు పెరగగలిగినటువంటి శక్తి ఉన్నదట. నీకు కూడా అమృతంలో భాగం ఇస్తానంటే మరి ఇంతమందికి కలిసి చేస్తున్నారు. అమృతం అనేటప్పటికీ ఎవరికైనా ఇష్టం కలుగుతుంది. సరేనన్నాడు. పెరగమన్నారు. పెరిగాడు. పెరిగితే 11,000 ఆమడ విస్తీర్ణమట పర్వతము. దానికి 3 చుట్లు చుట్టారు. కవ్వానికి కనీసం 3 చుట్లు ఉందే, తిప్పటానికి వీల్లేదు. ఇక ఒకవైపున దేవతలు 33 కోట్లు 66 కోట్లు రాక్షసులు పట్టుకోవడానికి చేతుల్లోకి కావాలి. అంత పొడవు పెరిగాడట. పెరిగిన తర్వాత మెల్లమెల్లగా జరిపారు. పెద్ద పెద్ద సాధనముల చేత వేసి నెట్టారు. కొంత దూరము ఒడ్డుకి వెళ్ళిన తర్వాత మరలా నెట్టగా అగాధములోకి వెళ్ళిపోయింది. గురువైనటువంటి పర్వతమేమో కిందకి వెళ్ళిపోతుందట. వీళ్ళేమో తొక్కిపెట్టి బయట పట్టుకున్నారు. తల ఒకరు, తోక ఒకరు. ఇక ఎంత పెరగాలి ఆయన? పెరిగి ఎంతవరకు? వీడుడని పణియరువగా ఓరి మీ దుంపలదగా కనపడకుండా పోతే పోయిన తర్వాత చూద్దాం. నా ప్రాణములు పోతున్నాయి, నేను ఎంతసేపు అని ఎంతవరకు పెరగగలుగుతాను, వదలండి అన్నాడట. ఆలోచన వచ్చింది పాపం. ఒరే ఆ తాడు దిగిపోతే అసలు అదేమన్నా ముడేసేదా, కనుక వదిలేసేయండి తర్వాత చూద్దామని వదిలిపెట్టేశారు. మునిగిపోయింది, అదృశ్యం అయిపోయింది, కనపడలే అసలు ఏమి. ఒడ్డును కూర్చొని స్వామి నీవు చెప్పగా మేము ఇంత పని చేశాము, ఇది పర్వతం అదృశ్యమైపోయింది, ఎట్లాగిప్పుడు అని స్తోత్రం చేస్తే కొంతసేపటికి లేస్తుందట పర్వతం దానంతటకది. ఏమిట్రా ఏం బెండైపోయిందా ఏంటి? నేలల్లో తేలి ఆడుతూ ఉన్నది పర్వతం అంటే శాంతం పైకి వచ్చిన తర్వాత క్రింద ఉన్నాడట. 1,00,000 యోజనముల వైశాల్యములో కూర్మ రూపాన్ని ధరించి దానిపైన నిలిపాడట ఆ పర్వతాన్ని. 99,000 ఆమడే ఇది. అది 1,00,000 యోజనముల వైశాల్యము. మరి ఒక గుంజగపాతి యువతల కుండలో కవ్వం పెట్టి దానికి తాడు, దానికి నుంచి 2 తాళ్ళు పెడితే కానీ తిప్పడానికి వీలు కాదు. మరి దీన్ని ఎట్ట తిప్పాలి? అందుచేత ఈయన ఇదిగో ఇక్కడ పెట్టాం, ఇదే పర్వతము, ఇది ఎంతనేమో ఆయన వీపు. ఇక ఇటు కొంతమంది ఉన్నారు, నిలబడ్డారు, లాగుతూ ఉన్నారు. వాళ్ళు ముందుకు వెళ్ళినప్పుడు వీళ్ళు వెనక్కి వెళ్ళాలి, వీళ్ళు వెనక్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ముందుకు రావాలి. అలా చిలికారట. చిలకగా అనేక రకములైనటువంటి ఔషధి ద్రవములు తీసుకొని వచ్చి అందులో వేశారు. ఏ పని చేసేటప్పుడైనా అలసట లేకుండా ఉండటానికి ఏదో ఒక ధ్వని చేస్తూ ఉంటారు ప్రతి పనిలో వాళ్ళు. ఇదివరకైతే ఇప్పుడు అనేక రకములైనటువంటి యంత్రములు వచ్చినాయి, కానీ రోడ్లు వేసేవాళ్ళు కూడా బండలు లాగేటటువంటి వారు ఆ మోకులు భుజాన్ని వేసుకొని లాగుతూ పాట పాడుతూ ఉంటారు. అలాగే పడవలు లాగేవారు. పడవ వెనకటి రోజుల్లో ఇక్కడ పిట్లవాని పాలెంలో ఎక్కితే తెల్లారే వరకు తెనాలి వెళ్ళేది. కాలువల వెంట పడవలు లాక్కెళ్ళేవాళ్ళు, అందులో ఎక్కి కొంతమంది కూర్చునేవాళ్ళు, ఆ కట్టనే అంచునే వాళ్ళు లాక్కెళ్ళేవాళ్ళు. ఏదో ఒక పాట పాడుతూ ఉంటారు. మనం ఇదివరకు మనం కూడా అలాంటి పని చేసిన వాళ్ళమే. బంతులు వరి కుప్ప కొట్టిన తర్వాత బంతి తొక్కేటప్పుడు వీళ్ళు ఈ బంతిలో ఉన్నవాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు. ఒక ఆయన తాడు పట్టుకొని 3 రోజులు కుప్పలను వచ్చారు ఒక పొలంలో. ఏహే ఏహే ఓహో ఓహో, ఇక ఆపు లేదడ్డ, అదే పాట. పాప వేరే పాడతాము రాదు, అలా కేకలు పెడుతూనే ఉన్నాడట. రజకులు ఉన్నారు వస్త్రములు గుంజేటప్పుడు. ఇప్పుడేం లేదనుకోండి, ఏలేస్తారు కొందరు అని, కొందరు బీప్ 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 అని కొంతమంది పని చేస్తూ ఉంటారు. భోజుడున్నాడే ఒకసారి వెళ్తూ ఉన్నాడట. ఆ రాజ్యంలో వెళ్తూ ఉంటే ఒక చోట
వస్త్రములు ఉతుకుతూ భీం 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 అంటున్నాడు అతను. విన్నాడు ఈయన, అరే చాలా చిత్రంగా ఉన్నది అని ఆ రెండవ రోజు కొలువులోకి వచ్చి ఆయన ఏదైనా విన్నాడు అంటే చూశాడు అంటే అది ఒక సమస్యగా కవులకిస్తాడు, చమత్కారముగా కవులు పూరించుతూ ఉంటారు. అది ఆయనకు ఒక కండూతి లక్షణం. అలా సభలోకి వస్తూ ఉండగానే బీబీ బిబీ బీ బిబి బీ బిబీ బీ ఏంటో చెప్పండి అయ్యా అన్నాడు. ఏం చెబుతారు? దానికి ఏమైనా అక్షరాలకు అర్థం ఉన్నదా, లేకపోతే ఏం చెప్పాలి మెదలకుండా ఊరుకున్నారు. కాళిదాసు గారిని చూసి, ఏమండి మీరు కూడా చెప్పలేరా? అయ్యా చెబుతా, ఎందుకు చెప్పను, ప్రతిదానికి నేనే ముందు బయలుదేరుతున్నానని వీళ్ళందరూ అనుకుంటారని. వాళ్ళ వలన కాదులే, మీరు చెప్పండి అన్నాడట. మధ్యాహ్నకాలే మణిలాంబరాణం ప్రక్షాళనార్థం రజకరాభ్యాం పాషాణఘాతేన కరోతి శబ్దం బిబీ బిబీ బీ బిబి బిబీ. అయ్యా ఏళ్ళే, మధ్యాహ్న కాలములో ఒకానొక రజకుడు పలాని రేవులు వస్త్రములు ఉతుకుతూ ఆ అలసట తీరటానికి ఆ బండ మీద వేసి భీం 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 అంటున్నాడండి. పాషాణ ఘాతేన కరోతి శబ్దం బిబి బిబి బీ బిబి బిబి ఆ ధ్వని చేస్తూ ఉన్నాడు. తమరు అది వినుంటారు. అదే ఆయన చూసినదేంటో ఈయన చూడకుండానే చెప్పగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు కాళిదాసు. అంత గొప్పవాడు. అనేకమున్నాయి వారి ఇద్దరి యొక్క గాథలు. కనుక ఈ దేవదానములు కూడా ఆ ప్రకారంగా చిలుగుతూ ఉంటే ఓషధి ద్రవములు తీసుకొని వచ్చి వేశారు. ఇక దానిలో నుంచి బయలుదేరినయట అనేక రకములైనటువంటి కామధేనువు, కల్పవృక్షము, చింతామణి, ఉచ్చైస్రవము, 64 కోట్ల అప్సరసలు, ఆలాహలం కూడా పుట్టిందట. విషము మాడిపోయారు. అయితే లాగేటప్పుడే ముందే చెప్పాడు స్వామి, ఒరే వాడు సర్పము గనుక వరపిడికి తట్టుకోలేక విషం కక్కుతాడు, మీరు తెలివిగా మసులుకోవాలి. అన్ని సూచనలు ముందే. ఇక ముందు తిప్పేటప్పుడే పట్టుకునేటప్పుడే అన్నారట, ఒరే మేము దేవతలం కదా, మేము తల వైపు పట్టుకుంటాం, మీరు తోక వైపు పట్టుకోండి. ఏమిటే అంత రోగంతో చేస్తున్నారా? మీరు దేవతలైతే ఆవిడకి ఎక్కువేంటి, మేమే తల వైపు పట్టుకోవాలి, మీరే తోక వైపు పట్టుకోండి. సరేలే, ఇందులోనే మనకు తగాదా ఎందుకు, పదండ్రా మన వాళ్ళందరూ. ఆ వరపిడికి తట్టుకోలేక వాడు విషం కక్కాడు. ఈ వరపిడి వలన పెద్ద హాలాహలం పుట్టింది. స్వామి గ్రహించాడు. కొలది శివుని దగ్గరకు పరిగెత్తుకెళ్ళారట వీరందరూ కూడా. కనుక ఆయన వస్తే ఏదైనా బాధపడతాడు అని కొంచెం మట్టి పెడితే దాన్ని మింగేసి ఆయన సొమ్మసిల్లి పడిపోతే అనేక రకములైనటువంటి ఉపసారములు చేశారు. కానీ ఆయన గొప్పవాడే, స్వామి తర్వాత అంతటి వాడు. కంఠములోనే పెట్టాడట. హృదయంలోకి వెళ్ళినట్లయితే కొన్ని లోకములు తన యొక్క దీనిలో ఉన్నవి వాళ్ళు దెబ్బతింటారని కంఠమునందు ఉంచిన కారణం చేత గరళకంఠుడు, స్త్రీ అంటే విషానికి అర్థం ఉన్నది, స్త్రీకంఠుడు అని వ్యవహరించుతూ ఉంటారు. కనుక అలా అన్ని పుట్టిని ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకున్నారు. చివరికి దివ్యమైనటువంటి వేణుగులు అభిషేకం చేస్తూ ఉండగా లక్ష్మీదేవి వెలువడిందట. అందులో నుంచి కూడా ఆమె సాక్షాత్తుగా జగదీశ్వరుణ్ణి ఆశ్రయించింది. ఈ వస్తువులన్నీ కూడా తలా ఒకటి తీసుకున్నారు, తలా ఒక రకంగా పంచారట. అమృతము మొత్తానికి చివరకు పుట్టనే పుట్టింది. ధన్వంతరి అనేటటువంటి ఆయన ఒక అమృత కలశాన్ని తీసుకొని బయటకు వస్తే ఒక్క దూకు దూకి రాక్షసులు లాక్కునంతు లేకుండా పారిపోయారట. పారిపోగా మరి ఏం చేస్తారు, దాని కొరకు కదా. అందుచేతనే వారి యొక్క ప్రయత్నం ఉన్నదే భర్తృహరి చెప్పాడు. దానికి లక్ష్మణ కవి తెలుగు చేస్తూ అంటూ ఉన్నాడు, తనిసిరే వేల్పులొదది రత్నముల చేత వెరచిరే ఘోర కాకోల విషము చేత
విరచిరే యత్నం అమృతంబు పడముదనుక నిశ్చితార్థంబు వదలరు నిపుణమతులు. దృఢమైనటువంటి సంకల్పం కలిగిన వారు ఎలా ఉంటారు అంటే తనిసిరే వేల్పులు ఉదది రత్నముల చేత, రత్నములు పుట్టని కొన్ని వేలు వాటికి సంతృప్తి పడలేదట. కాకోల విషము పుట్టింది, దానికి ఏమీ కూడా భయపడలేదట. మరి ఏం చేశారు? తమ లక్ష్యమేమిటో అమృతము పుట్టే వరకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, విడవలేదు గనుక నిశ్చితార్థంబు వదలరు నిపుణమతులు. దృఢమైనటువంటి సంకల్పము చిత్తము కలిగిన వారు అనుకున్న లక్ష్యము నెరవేరే వరకు మానరు సుమా అన్నారు. ఆ ప్రకారంగా వారు లాక్కుపోతే మరలా మొరబెట్టారు. అట్టి సమయములో ఆ జగత్తునంతా కూడా మోహింపజేసేటటువంటి మోహిని స్వరూపాన్ని ధరించి వచ్చింది. దిగ్భ్రాంతిగా చూస్తూ ఉన్నారు రెండు పక్షముల వారు. అట్టి సమయంలో ఏమిటయా వివాదము? ఏంలే, మేము ఇలా కలిసి అమృతాన్ని పుట్టించాము, అందులో ఇది భాగముల్లో మేము తన్నుకుంటున్నాం. గోల అవసరం లేదులే, నేను పంచివనా, పంచి పెట్టమంటారా? నువ్వెవరివి? కష్టపడింది మేమైతే నువ్వు వచ్చి మాకు పంచటమా? మేము పంచుకోలేము. సరే వద్దండి, ఏంటి వల్ల కదా అంటున్నారా మీరు? దేవతలు అన్నారా మాట? రా నువ్వే పంచు. వీళ్ళు ఏదంటే వాళ్ళు కాదంటవే. ఆ మర్మమేమో పాపం వాళ్ళకి తెలియదు. అయితే రెండు వరుసల్లో కూర్చోండి అని రెండు వైపులా, ఒకవైపు రాక్షసుల్ని ఒకవైపు దేవతలను కూర్చోబెట్టి వీళ్లకు అనేక రకములైనటువంటి విభ్రాంతి కలిగేటట్లుగా తన యొక్క విలాస చేష్టల చేత కన్ను గీటుల చేత వాళ్ళని మత్తులో పడవయిచి వెనక వైపు నుంచి దేవతలకు వడ్డించేశాడట. అందరికీ అయిపోతూ ఉండగా ఒకానొకడు గ్రహించి దేవతల పక్షంలో చేరాడు. గొంతులో పోయటము ఈయన వాడు మింగటం కూడా జరిగింది. సూర్యచంద్రులు సంజ్ఞ చేసేటప్పటికి సుదర్శన ఆయుధం చేత నరికాడట. నరికితే వాళ్లే రాహుకేతువులయ్యారు అన్నారు. వాడు సావల మరి అమృతం దాగాడుగా, అందుచేత వీళ్ళు చెబుతారు మర్మము అని గ్రహణ కాలములో వాళ్ళని కబళించుతూ ఉన్నాడు అని శాస్త్రములు చెబుతూ ఉన్నాయి. కనుక ఆ ప్రకారంగా వాళ్ళు చేసినటువంటి కోలాహలమున్నదే దశ దిశలు కూడా ప్రతిధ్వనించిపోయినాయట. చిలుగుతూ రజాంగనలు గావించు కృష్ణనామ సంకీర్తనము మూడు ఏకీభవించి, ఇక వీళ్ళున్నారే గోపకాంతలు ఏం చేస్తూ ఉన్నారు? వారి యొక్క భూషణముల ధ్వనులు, చేతుల్లో తిప్పేటప్పుడు కవ్వము యొక్క మోతలు, అలసట తెలియకుండా ఉండగలందులకై పాడేటటువంటి పాటలు, మూడు ధ్వనులు ఉన్నాయి ఇప్పుడు అక్కడ. కాసం పెరప్పుం గలగలప్ప కైపేరుతూ రెండు రకములైనటువంటి ప్రధానమైనటువంటి ఆభరణములు ఉంటాయి అట. ఇంకా ఇతరమైనటువంటివి అనేకం ఉన్నప్పటికీ తాళిబొట్టు తట్టుబొట్టు అని రెండు ఉంటాయట. వారి యొక్క కులాచారం ప్రకారంగా అవి వేసుకుని ఉన్నారు. అవి తీసేయి కాదు ఎప్పుడు కూడా అవి. ఇంకా రకరకములైనటువంటి భూషణములు, చేతులకు పెట్టినటువంటి గాజులు, ఈ అన్నిటి యొక్క ధ్వనులు ప్రతిధ్వనించుతూ ఉన్నాయి. కృష్ణ సంస్మరణే వారికి ధారక పోషకములు. సదా కృష్ణ సంకీర్తన చిత్తులకు వారు శ్రీకృష్ణుని కీర్తింపని క్షణముండదు. భయముతో కంసుడు ఎవరి పిలిచిపోయినను వారి నామములే వచ్చేటిది, ఇతరమైనటువంటివి వచ్చేవి కావు, కృష్ణనామములే వచ్చేవి. అయితే మరి వీరికి ఏమిటి అంటే నిరంతరము కృష్ణ ధ్యానమే, కృష్ణ సంస్మరణే. అది బాగా ఉత్కృష్టమైనటువంటి దశకు చేరినప్పుడు అలా వస్తూ ఉంటుంది. కనుక కంసుని యొక్క విషయంలో కూడా అదే చెప్పారు. వాడు ఏం చేశాడు? భయము చేత నిరంతరము కృష్ణనామము చేశాడు.
ప్రహ్లాదుడు కూడా అదే అన్నాడు హిరణ్యకశిపుణ్ణి, తండ్రి నేనైనా ఒకప్పుడు మానతాను కానీ నీవు మాత్రం హరినామస్మరణ మానటలేదు కదా అన్నాడు. ఎందువలన అంటే వాడు శత్రుత్వం చేత ఎప్పుడూ అదే పని, ఎక్కడ రా హరి, నేను జగత్తంతా కూడా గాలించాను నాకు కనిపించలేదే అని నిరంతరము స్మరణే. ఏ విధంగా స్మరించినా కూడా ఆయన అనుగ్రహించుతాడు. కనుక ఈ కంసుడట అక్కడ ఏదైనా మంచినీళ్ళ గ్లాసు ఇంకొక కర్రో దుప్పటో ఉంటే దాన్ని ఇవ్వమని అంటానికి అది వచ్చేది కాదట. ఒరే అకృష్ణుని అనేవాడు కృష్ణుడే, వేరే అసలు పదము వాడికి రాదు. అది ఏమిటి అంటే లగ్నమైనటువంటి చిత్తము కలిగి అలా ఏ సమయములోనూ సర్వదేశ సర్వకాల సర్వావస్థలందు కూడా ఆ స్మరణే. అందుచేత ఇక్కడే ఒక గోప బాలిక ఉన్నదట, ఆమె నిరంతరము కృష్ణధ్యాసే, వేరే లేదు. లేని కారణం చేత మందమతి అయిపోయింది, ఏమీ ఇంటి పనులు చేయటం లేదు అని పాలు పెరుగు కుండల్లో ఉంచి అమ్ముకుని రా అని పంపించారట. బజారుల్లో అమ్ముకొని రావలసింది అని పంపించితే నెత్తి మీద పెట్టుకొని వెళ్తూ బజారుల్లో ధ్యాస మొత్తము అక్కడే ఉన్నది. జనకుని యొక్క కాలంలో శుకుడు వెళ్ళాడు ఆయన దగ్గరకు. దేనికి అంటే నీవు దర్శించు, జనకుడు గొప్ప చక్రవర్తి రాజర్షి, అతన్ని చూడవలసింది అని వ్యాసుడు చెబితే వెళ్ళాడు. వెళ్ళి చూస్తే ఉన్నాడు, సాదరముగా ఆదరించి కూర్చోబెట్టాడు. ఇక వచ్చి చెబుతూ ఉన్నారట దేశంలో ఉండేటటువంటి సంక్షోభములు అవసరాలు. ఒక్కొక్కరు మంత్రులు సామంతులు వచ్చి అయ్యా ఈ దేశంలో ఇలా ఉన్నది, ఇదిగో పలానా చోట ఇట్లా జరిగింది, ఇదిగో పలానా చోట వర్షం లేదు, ఇదిగో పలానా చోట గాలివానకు పంటలు దెబ్బతిన్నాయి, ఇలాంటివి చెబుతూ ఉన్నారు. వాళ్ళకి ఏమి వసతులు కల్పించాలి అని అడుగుతూ ఉంటే చెబుతూ ఉన్నాడు. చూశాడట శుకుడు, అదే ఎంత రాజ్యలంపటుడు ఈయనేదో రాజర్షి గొప్పవాడు అని తండ్రి గారు చూడమని వెళ్ళమన్నాడే, ఏమిటిది కూరుకుపోయి ఉన్నాడు అని అనుకుంటున్నాడట. ఇంతలోకి ఒక భటులు ఒక దొంగను పట్టుకొచ్చారట. అయ్యా వీడు పలానా చోట దొంగతనం చేశాడు, వస్తువులతో సహా దొరికాడా? సరే, శిక్ష ఏమిటి అంటే వీడి నెత్తి మీద ఒక కుండ పెట్టి ఆ కుండ నిండా నీరు పోసి బజారుల్లో తప్పెట్లు వేయించుకుంటూ తిప్పండి. ఎక్కడైనా సరే నీటి బొట్టు క్రింద పడితే వాడి శిరచ్ఛేదన చేయండి. ఇందులో కూర్చో అని పంపించారు. ఒరే, ఎక్కడైనా నీటి బొట్టు తొణికిందంటే నీ తల తీస్తావు, లేకపోతే సక్రమంగా తిప్పితే వదిలిపెడతావు. ఎత్తండి అన్నాడట. ఎత్తండి అంటే ఎత్తారు. చుట్టూ కూడా తప్పెటలు కూడా వేసుకుంటూ వెళ్ళారట. 4 బజారుల్లో తీసుకురండి అంటే చక్కగా తీసుకొచ్చి కుండ దించాడట. ఎక్కడ బొట్టు పడల, వదిలేశారు. ఎవరన్నా వచ్చారట్రా నీ వెంట? అయ్యా ఎవరు రాలా. ఎదురెవరన్నా వచ్చారా? ఎదురు ఎవరు రాలా. ఎందుకు రారు? బజారులో ఎవరు ఎదురు రాకుండా ఉంటారా? ఎక్కడ లేదట వాడి ధ్యాస, ఎక్కడ తొనికిపోతుందో ప్రాణం పోతుందోనని అక్కడ లగ్నం అయి ఉందట. చూశాడు సుఖమహర్షి, ఓహో నాకు పాఠం చెప్పటానికి ఈయన ఈ శిక్ష అమలు జరిపాడు అని నీ రాజ్య పరిపాలన విషయంలో ఎన్నున్నప్పటికీ నా మనస్సు అక్కడే ఉంటుంది అని, చెదరదు అని చూపించడానికి నాకు ఇలా చేశాడు అని అనుకున్నాడట. అలాగే బాలిక నెత్తి మీద పెట్టుకొని వెళ్తూ విక్రేతు కామ కిల గోపకన్యా మురారి పాదార్పిత చిత్తవృత్తి దధ్యాదికం మోహవసాదవోచత్
గోవింద దామోదర మాధవేతి అని కేకలు పెడుతూ ఉన్నదట. ఏమిటి అంటే ఆ మురారి పాదముల యందు లగ్నమైనటువంటి చిత్తము కలిగినటువంటిదై, ఇదిగో అమ్మాయి ఏమిటవి? గోవిందుడు. కొంటారా? గోవిందుడు గోవిందుడు. తట్లో ఏంటి? కృష్ణుడు కృష్ణుడు. పాలు పెరుగు అనే మాటే రావటం లేదట. ఎందువలన అంటే ఆ మురారి పాదార్పిత చిత్తవృత్తి అన్నారు. గోవిందై కొళ్ళుంగోళ్, గోవిందుణ్ణి కొనుక్కోండి. మాధవనై కొళ్ళుంగోళ్, మాధవుణ్ణి కొనండి. కృష్ణనై కొళ్ళుంగోళ్ అని కేకలు పెట్టిందట. తమిళములో కొళ్ళుంగోళ్ అంటే కొనండి. దామోదరం కృష్ణదాసు గారని పెద్ద భగవద్భక్తుడు. ఆయన కుమార్తెకు వివాహం చేసి గర్భాధానము ఫలాని రోజని లగ్నము నిశ్చయించి, భార్య తన భూషణం ఏదో ఉంటే అమ్మి 16 రూపాయలు అట్టు పెట్టిందట, దానికి కావలసినటువంటి ఖర్చులకు వాడటానికి. ఒక రోజున ఒక సాతాని వచ్చి, ఈయనేమో ఆకులు కుట్టుకుంటున్నాడట. కృష్ణానంత ముకుంద మురాదేవ మన మాధవ గోవింద శ్రీధర కేశవ రాఘవ విష్ణు లక్ష్మీనాయక నరసింహ అని పాడాడట భిక్షాటనకు వచ్చినవాడు. ఆహాహాహా, నాయన మేలిమి వరహాలొలికేటటువంటి ఆ స్వామివారి పలుకులు ఎంత చక్కగా పలికావు. ఏది మరల పలుకు, మరల చదువు అన్నాడట. మళ్ళీ చదివాడు. ఆ పెట్టిలో ఉన్న డబ్బులు మొత్తం తెచ్చి, నీకేమిచ్చినా రుణం లేదు, ఇలాంటి మేలిమి వరహాల పలుకులు నామములు ఉచ్చరించావు, ఇవి తీసుకుని నా దగ్గర ఎంతవరకే ఉన్నాయి, తీసుకెళ్ళు, మా పెళ్ళి ఆమె చూస్తే మరలా లాక్కుంటుంది, చప్పుడు వెళ్ళన్నాడట. ఆయనకి బాధే ఉంది, చక్కగా తీసుకుని అవతలకు పోయాడు. ఈమె లబోదిబోమంటుందట, నేను నీ వల్ల ఎటు సంపాదించేటటువంటి మార్గం లేదు, భూషణాన్ని కూడా అమ్ముకొని ఏదో ఖర్చులకు ఉంటాయని ఇలా చేస్తే నువ్వు ఆమె అతనికి ఇచ్చేస్తే ఏమవ్వాలి, వాడే చూసుకుంటాడు, ఎలాగో కలా నెరవేరుతుంది, ఏం పర్వాలా, దైవానుగ్రహం మనకి పూర్తిగా ఉన్నది అని అంటూ అన్నాడట పాపం. అది మురారి పాదార్పిత చిత్తవృత్తి, అది ఒక తెగ. ఇక లౌకికములో అమాయకులు ఉన్నారు కొందరు, వాళ్ళకి సెమిటెంకన్న సామెత ఉదాహరణ చెప్పేవారు అయ్యగారు. మన ఊర్లే సెమిటెంకన్న అని ఉండేవాడు. ఇదివరకు మీలో ఎవరు కొంతమందికి తెలుసు, పాతదొడ్డుల్లో చాలా ఇళ్ళు ఉండే, అవన్నీ వెళ్ళిపోయారు. ఈ రాయడమ్మ గారి ముఠ మాత్రం 4 ఇటు వచ్చారు. పొన్నూరు తిరణాలకి ముంజులు తోడుకి వెళ్ళారట, అమ్ముకుందాం కదా అని. వేసవి కాలము మంచి అవసరము ఉన్నది, తినదగిన వస్తువే. కానీ ఈయనకి విపరీతమైన చెముడు, మట్టి పాత్రలో పెట్టుకొని మూతలు పెట్టాడట. పెట్టి అక్కడ కూర్చున్నాడు. కూర్చుంటే ఒక్కొక్కరు వస్తున్నారు. ఇదిగో అబ్బాయి ఏంటయ్యి, అనాకి 4. అవి ఏమిటనయ్యా, ఇష్టమైతే కొనండి, లేకపోతే లేదు, మాకు మాత్రం ఉరికినే వచ్చినాయే, ఎంత శ్రమ పడితే వచ్చినాయి. చందోలో బస్సు ఎక్కారట అక్కడికి వెళ్తానికి. కండక్టరు అప్పుడు ప్రైవేట్ బస్సులే, ఆడు ఏ ఊరు అన్నాడంట టికెట్ ఇవ్వటానికి. పూడాడ అన్నాడు. అవతల కొంచెం తెలిసిన వాడు ఏళ్ళవాడే ఉండి, ఒరే పొన్నూరు అని చెప్పరా అన్నాడంట. పూడాడైతే పొన్నూరు అని అటు చెబుతావు అన్నాడంట. అంటే ఏ ఊరు అంటే మీది ఏ ఊరు అని అడుగుతున్నాడని పాపం, అంత అమాయకుడు. పూడాడైతే పొన్నూరు అని అటు చెప్పమంటావురా అంటున్నాడు. పొన్నూరు 2 టికెట్లు ఇవ్వండి అంటే అతను అప్పుడు ఇచ్చాడంట. అంతటి వాడు 3 రోజులు మూత తీయలేదట, ఎవరిని కొనివ్వాల. అసలు తెలిస్తేగా, కనపడితేగా, మురిగిపోతేను వాసన వేసిపోతాయి, అక్కడే పారబోసి వచ్చేశాడు. కనుక అలాంటి అమాయకుడు లౌకికంలో ఎంతో ఎన్నే
అనేక రకాల వారు ఉంటూ ఉంటారు. ఇక ఈ యొక్క గోపకాంతల యొక్క ధ్వనిని వ్యాసులు వారు చెబుతూ ఉన్నారు. ఉద్గాయతీనామరవిందలోచనం వ్రజంగనానం దివమస్పృశధ్వని దద్ధస్య నిర్మందన శబ్దమిశ్రితో నిరస్యతే ఏన దిశామమంగళం. ఉద్గాయతీనామరవిందలోచనం, గొంతు ఎత్తి పాడుతూ ఉన్నారట వారందరూ కూడా. వ్రజంగనానం దివమస్పృశధ్వని, ఈ చేతి అంట భూషణముల యొక్క ధ్వనులు, వారు ఆ చిలికేటటువంటి మజ్జిగ యొక్క ధ్వనులు, ఇక కృష్ణ నామము యొక్క ధ్వనులు కూడా ఎలా ఉన్నది అంటే దధ్నస్య నిర్మందన శబ్దమిశ్రితో, ఈ ధ్వనితో అవి కూడా ఏకీభవించి నిరస్యతే ఏన దిశామమంగళం, సమస్తమైనటువంటి దిక్కులలో ఉండేటటువంటి అమంగళములను తొలగించుతూ ఉన్నదా అనేటట్లుగా, ఆ స్వర్గలోకము వరకు వినిపించుతూ ఉన్నదా అనేటట్లుగా ఉన్నదట. వెంకటేశ్వర సుప్రభాతంలో కూడా దీన్ని రాశారు ఆయన. యోషాగణేన వరదద్ధి విమధ్యమానే ఘోషాలయేషు దధిమందన తీవ్ర ఘోష రోషాత్కలిం విదధే కకుభశ్చ కుంభ శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. ఇది వ్రజాంగనలు ఉన్నారే, ఆ వ్రేపల్లలో చేసేటటువంటి గోపకాంతల యొక్క ఘోషలు, ఆ మధ్యకు చిలికేటటువంటి ధ్వనులు అన్నీ కూడా గగనము వరకు వ్యాపించుతూ ఉన్నవి. దేశములో ఉండేటటువంటి అమంగళములన్నింటినీ కూడా హరించుతూ ఉన్నవి. హే శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం. స్వామి, సుప్రభాతము మీకు జరుగుతూ ఉన్నది అంటే తెల్లవారుతూ ఉన్నది, మేల్కొనవలసినది అని వారు కూడా అలా కీర్తించారు అన్నంగరాచార్యులు గారు. సుప్రభాతం. నాయక పెంబెళ్ళాయ్, మాకు పిచ్చపిల్ల అన్నారు. అంటే ఆమె సమాధానం చెప్పిందట. శ్రీకృష్ణ స్వామి అవతరించిన తరువాత పాడికి కొరతేమున్నది కనుక ఒకసారి చేస్తే సరిపోయేటటువంటిది కాదు, పెరుగు చిలిగితే అయిపోయేది కాదు, నిరంతరము అదే పని. కనుక తెల్లవారుజామునో అర్ధరాత్రో తిండి తిన్న దగ్గర నుంచి చులుక్కుంటానే ఉంటారు, పాటలు పాడుకుంటానే ఉంటారు అన్నారట. అంటే నాయక పెంబెళ్ళాయ్, ఓ నాయకురాలా, నీవు మమ్మలను ముందు ఉండి నడిపించి నేనే మార్గదర్శకురాలను అన్నటువంటి నీవు ఇలా ఉండటం నీకు తగునా అంటే పేయి పెళ్ళే అని ముందు వాడారు. ఓ పిచ్చపిల్ల అని. పిచ్చపిల్ల అన్నా బాధ లేదు, ఓ నాయకురాలా అన్నప్పటికీ ఉబ్బిపోవటం లేదట. ఏమిటి అంటే ద్వంద్వములు ఉన్నవే వాటికి అతీతులు, కష్ట సుఖములు, మానావమానములు, దూషణ భూషణలు అవన్నీ కూడా సామాన్యముగా తీసుకునేటటువంటి స్వభావము అలవడింది వారికి. కనుక ఇది రామచంద్రస్వామి వారు కదా, దశరథుడు చెప్పాడట, రేపటి రోజున నీకు యవ్వరాజ్య పట్టాభిషేకము చేయబోతూ ఉన్నాను. రెండవ రోజున అదే లగ్నమునకు నారచీరలు కట్టి అరణ్యములకు వెళ్ళవలసినటువంటి పని వచ్చిందట. ముఖమునందు ఏమాత్రము వికారము లేదట. లక్ష్మణుడు అనేక విధములుగా పోరాడాడు. అసలు దశరథుడు కాంతాదాసుడైపోయాడు. అసలు నీ పట్టాభిషేకమును చెడగొట్టే హక్కు ఎవరికున్నది, అవసరము శక్తి ఎవరికున్నది, నేను ధనస్సు తీసుకొని అందరినీ నరికి పోగులు పెట్టి పొడుకోబెడతానన్నాడట. లక్ష్మణ, తండ్రి గారిని సోదరులను చంపి ఆ రాజ్యం ఎందుకయ్యా మనకి? ఆయన ఆజ్ఞ పాటించి తీరవలసిందే కానీ అలా చేయటము భావ్యం కాదు అని ఆయన్ని ఓదార్చారు. స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్థస్య కేశవ స్థితది కిం ప్రభాషేత కిం ఆసీత్ వ్రజేత కిం. అర్జునుడు అడుగుతూ ఉన్నాడు.
అయా స్థితప్రజ్ఞులు అని ఏదో చెప్పారు 2వ అధ్యాయములోనే. దానికి ఏమిటి లక్షణము, దాని స్వభావం ఏమిటి, అతడు ఎలా ఉంటాడు అంటే కష్టం వచ్చినా సుఖం వచ్చినా, లాభం వచ్చినా నష్టం వచ్చినా. 84లో యజ్ఞం చేశారు. యజ్ఞం చేసినప్పుడు అది కోటి హవన యజ్ఞం. రసీదులు రాసి 25 రూపాయలు అవి ఆ డబ్బులు జమ చేశాం అయ్యగారికి, 3వ అయ్యగారికి, మేమిద్దరమే. డబ్బులేమో ఎక్కువ ఉన్నాయి, రసీదులేమో లేవు. రాయలా పెచ్చు వచ్చినాయిలేండి తీసుకోండి. పెచ్చు వచ్చినాయే, ఎందుకు వచ్చినాయి, రేపు తగ్గుతాయి, అప్పుడు నాకు లెక్క చూసి చెప్పండి. ఎక్కడ ఎంతమందికి ఏవి రసీదులు ఇచ్చారు, ఎంత వచ్చినది సరిపోవాలి. ఆ కట్టుదిట్టము అలాంటిది. నానా తంటాలు పడి ఎవరికి ఇచ్చామో లేదో ఎతుక్కొని మరలా అవి రాసి తీసేసి అప్పుడు ఇచ్చాం. కనుక నాయక పెంబిళ్ళాయ్ అన్నప్పుడు పెరియ వాత్సాంబిళ్ళ గారు బయట వారు పిలువగా నన్ను మీరు నాయక అనవచ్చునా, నేను మీకు దాసిని కాదా అన్నదట ఆమె. నాయకురాలనా నేను మీకు దాస్యభూతురాలను, దాస్యము చేయటానికి తగినటువంటి దానను నన్ను నాయక అంటారా, నేను అంతటి దాన్న అన్నదట. రత్తప్ప అచ్చమ్మ ఎవరు, బాలకృష్ణకి, బాలకృష్ణ రామంజీ వాళ్ళకి ఏమవుతుంది, అమ్మమ్మ. పాట పాడిందంట, ఏదో పాపం ఆమెకు వచ్చిన రీతిలో పాడింది. అమ్మాళ్ళిద్దరూ పక్కనుండి ఆహాహా ఏమి గార్ధవస్వరం, ఏమి గార్ధవస్వరం. పాపం తెలియదు గార్ధవస్వరం అంటే ఏంటో. అంటే ఇక అంటదట, నాదేం గార్ధవస్వరంలే అమ్మ, గురువు గారి బిడ్డలు, మీది ఇంకా గార్ధవస్వరం అంటే సరిపోతుంది. ఇప్పుడు నిజం చెప్పడానికి వీలు కాదు, అమాయకంగా అంటించి వదిలిపెట్టింది. వీళ్ళ తప్పుని వీళ్ళకి ఎగతాళిల్లా పోయి మెదల్లా ఊరుకున్నారు. కనుక మీరు భగవంతుని పరాక్రమం చరిత్రములను కొన్నింటిని కీర్తింపుడు. సరే వస్తున్నాను, మీరు సర్వేశ్వర నామములను పలకండమ్మా అంటే నారాయణన్మూర్తి కేశవనై పాడవం నీ కేట్టే కిడత్తియో అన్నారట. ఎన్ని పాటలని పాడమంటావు, వచ్చిన దగ్గర నుంచి మేము అదే పని పాడతానే ఉన్నాం. నీకేట్టే కిడత్తియో, నీకు వినిపించలేదా, మేము తెల్లవారు లేచిన దగ్గర నుంచి, మేము మేల్కొన్న దగ్గర నుంచి పాడటమే కదా. తిరుపతిలో పోలీసులు తిరుగుతూ ఉంటారు, పెద్దగా యాత్రికులకి ఏమీ ఆటంకం లేకుండా, ఇబ్బంది లేకుండా జరిగి వెళ్ళటం కొరకు. అక్కడ కొన్ని వస్తువులు ఉంటాయిగా అమ్ముతానికి, క్యూల్లోకి వస్తుంటే ఎందుకో ఒరే వాళ్ళని దగ్గరికి రానిపోకు, అడ్డం వాళ్ళకి నష్టం కల్పిస్తారని సబ్ ఇన్స్పెక్టరు హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు. వాళ్ళు మళ్ళీ అటు దూలంగానే పోను, మరలా రాను. చూశాడట, ఎస్ఐ గారికి కోపం వచ్చింది. అరే గాడిద కొడుకుని చెప్పుతో కొట్టరా అన్నాడట, కర్రతో తోలరా అన్నాడట, కట్టిపోయి ఒక పుల్లయ్యి అన్నాడట, కర్ర లేదు కానిస్టేబుల్. ఇక అంటాడంట, ఎన్ని కట్టిపోయిళ్ళు అని ఇస్తుంది నీకో, ఒకళ్ళని కొట్టడానికి ఒక పుల్ల ఇస్తున్నాడు, ఆడు అవతల బారేస్తున్నాడు. ఎంత సంవాదం చూడండి, సబ్ ఇన్స్పెక్టరును పోలీసు, ఎన్ని కట్టిపోయిళ్ళని నేను తెచ్చి నీకు అన్నాడట. అంటే సౌమ్యం, ఆయన కొట్టడం కాదు, ఉరికినే అదలించి చేతిలో కర్ర ఉంటే అవతలకు పోతారని. కనుక నీకేట్టే కిడత్తియో, నీకు వినిపించలేదా, కైతి బ్రహ్మణో నామ ఈశోహం సర్వదేహినాం అవాం తవాంగ సంభూతే తస్మాత్ కేశవనామవాన్. సమృద్ధమైన కేశభారములు కలిగిన వాడు. కహ అంటే బ్రహ్మకు పేరు. ఈశోహం సర్వభూతానాం, శంకరుడు సర్వ
భూతములకు ప్రభువు. కనుక ఇవి రెండు కలిస్తే కేశవ అనేటటువంటి బిరుదు మేమిద్దరిమీ కూడా నీ శరీరము నుండి ఉద్భవించిన కారణం చేత నీకు కేశవుడు అనేటటువంటి పేరు వచ్చినది అని అన్నారట. స్తోత్రం చేశారు బ్రహ్మరుద్రులు. కనుక అలాంటి ఆ కేశవుణ్ణి కేసి హంతారం అని కూడా ఆయన కేశవుడు అనేటటువంటి పేరు వచ్చింది. ఏది శివకేశవులు, శంకర బ్రహ్మదేవులు ఆయన అవయవభూతులు అవయవములైన కారణం చేత పేరు వచ్చింది. కేసి అనేటటువంటి రాక్షసుడిని సంహరించినందువలన కూడా కేశవుడు అనేటటువంటి పేరు వచ్చింది. కనుక అలాంటి పాటలు మేము పాడితే నీవు లేచి వచ్చి ఆనంద పారవస్యం చేత మమ్ములను కౌగలించుకోవాలి. ఆనందాతిశయము చేత నీవు వచ్చి మమ్మలను ప్రశంసించి వాటేసుకోవలసినటువంటి పరిస్థితిలో ఇంకా లోపలే పడుకున్నావా? ఆ కౌగిలి అనేటటువంటిది ఎలా ఉండవలను అంటే ఖరదూషణాదులను చంపారట రామచంద్రస్వామి వారు. అరణ్యములకు బయలుదేరేటప్పుడే సీతామహాదేవిని తండ్రి గారు ఇలా నన్ను కైకేయితో కలిసి 14 సంవత్సరముల అరణ్యములో ఉండవలసిందిగా ఆదేశించారు. నేను వెళ్తూ ఉన్నాను కనుక నీవు జాగ్రత్తగా ఉండు, మా తల్లిగారికి పరిచర్యలు చేస్తూ ఆ అంతఃపురములో సురక్షితంగా ఉండవలసిందే అని చెప్తూ మొదలు పెడితే అలా కుదరదు. మీరు ఎక్కడ ఉంటారో నాకు అదే స్వర్గము, మీరు లేకపోయినటువంటిదే నరకము. కనుక ఈ రాజ్యముతో నాకు పని లేదు, మీతో రావలసినటువంటి ఉద్దేశము నాకు దృఢముగా ఉన్నది, నన్ను తీసుకొని వెళ్ళవలసినదే అని చెబితే అక్కడ కష్టములు పడలేవు, నీ రక్షణ బాధ్యత కూడా నాకు ఒక అదనపు ఇబ్బంది అని అనేక రకములుగా ఆయన చెప్పాడు. అనేక ఉదాహరణలు శాస్త్ర ప్రమాణములు ఈమె చెప్పింది. నేను పుట్టింటి దగ్గర ఉన్నప్పుడే ఒకానొక సమయంలో కార్తాంతికులు ఉన్నారే జ్యోతిష్కులు కూడా వచ్చి చెప్పారు నాకు అరణ్యవాసం ఉంటుందని, కనుక నేను నీ వెంట వస్తాను అని చెబుతూ ఉంటే వల్ల కాదని అంటూ ఉన్నారు రామచంద్రస్వామి. ఇక అలా కుదరేటట్టుగా లేదు. ఏదైనా సరే ఆయనకు కొంచెం చురుక్కుమనేటట్లుగా కోపం తెప్పించేటట్లుగా అంటే కానీ అంగీకరించడు అని, స్వామి మీరు ఎన్ని విధములుగా నేను కోరినప్పటికీ కాదని అంటూ ఉన్నారు, కానీ ఒక విషయానికైనా మీరు నన్ను వెంట తీసుకొని వెళ్ళక తప్పదు అన్నదట. ఏమిటది? మా తండ్రి గారు ఉన్నారే జనక చక్రవర్తి, అయ్యో రాముడు పురుష వేషములో ఉన్నటువంటి స్త్రీ కాబోలును, ఇలాంటి వయస్సులో ఈ సమయంలో వెంట వస్తాను అన్నటువంటి భార్యను వదిలిపెట్టి ఒంటరిగా అరణ్యములకు వెళ్ళాడు. రామ జామాతరం ప్రాప్యం స్త్రియం పురుష విగ్రహం. స్త్రీ అనేటటువంటి భావానికి ఎరుగక నా కుమార్తెను రామునకు ఇచ్చి కట్టబెట్టాను అని ఆయన బాధపడతాడు, కనుక మీరు నన్ను తీసుకుని వెళ్ళక తప్పదు అన్నదట. అలా అంటే కానీ ఒప్పుకునేటట్టుగా లేడు. సరే నీవు అలా కష్టములు పడలేవని చెబుతూ ఉంటే అలా మాట్లాడతావా? సరే రా అలాగే అని తీసుకొని వెళ్ళారు. అరణ్యముల్లో ఆనందంగానే గడిచిపోయినది, ఏమీ బాధ కలగలేదు. ఖరదూషణాది రాక్షసులను చంపారట. అంటే ఆమె ఉండగా కోపం రాదు గనక లక్ష్మణ ఈమెను తీసుకుపోయి ఒక గుహ దగ్గర నీవు రక్షణగా ఉండు, వీళ్ళ సంహారం అయిన తర్వాత నువ్వు వద్దు అంటే అయ్యా నేనే చూస్తాను వాళ్ళ సంగతి, మీరు వెళ్ళండి అన్నాడట. నువ్వు కాదు నేనే అని పంపించారు. 14,000 మంది కరకు రక్కసులను ఎలా ఉన్నారు అంటే మాంసములు తిని పాకుడు పట్టిన నల్లరాతి బండల వలె ఉన్నారట. అంటే కాలు వేస్తే చాలు జర్రం జారి పడతవే, ఒంటి మీద ఏగవాలినా జారిపోయేటట్టుగా ఉన్నదట వాళ్ళ యొక్క కండలు బలిసి. అలాంటి వారితో యుద్ధం చేశారు. సమ్మోహనాస్త్ర ప్రయోగం చేత అరజాములు తెగిపోయారు. తర్వాత ఖరుడు, దూషణుడు, త్రిశురుని కూడా చంపారు. అట్టి సమయంలో అందరూ కూడా మహర్షులు వచ్చేసారట. వచ్చి వారిని అనేక విధములుగా స్తోత్రములు చేశారు. అయ్యా మా హృదయ శల్యమును తొలగించారు, మా ఇంటిలో నిద్రించుతూ ఉన్నటువంటి సర్పాన్ని
చంపారు, ఈరోజు కదా మేము నిద్రపోగలుగుతాము, హాయిగా ఉన్నది అని స్తోత్రములు చేస్తూ ఉంటే లక్ష్మణస్వామి వారితో కలిసి అప్పుడు వచ్చిందట సీతామహాదేవి. వచ్చి మహర్షులతో కూడా పరివేష్టి ఉన్నటువంటి రాముణ్ణి ఒక్కసారి కౌగలించినది అట. ఎలాంటి ఆ కౌగిలిలో ఉండేటటువంటి అర్థము అనేక రకములుగా భావములతో అలా చేసింది అని చెప్పారు. తతస్తుతం రాక్షస సంఘమర్దనం సభాజ్యమానం ముదితైర్మహర్షి పునః పరిష్వజ్య శశి ప్రభానన బభూవ హృష్ట చ జనకాత్మజా. బభూవ హృష్ట మరల మరల సంతోషము చేత పొంగిపోయినదై కౌగిలించినది అన్నారు. ఎందుకు ఆ కౌగిలి అంటే ఆమె శక్తి స్వరూపిణి. రాముని యందు ఆ రాక్షస యుద్ధమునందు తరిగినటువంటి తేజస్సు ఏమైనా ఉన్నట్లయితే పూరించడానికి కౌగలించింది అన్నారు. అంతేకాదు ఆ బాణములు ఎక్కడైనా గుచ్చుకున్నట్లయితే ఆ బాణముల యొక్క గాయములు మానటానికి కవోష్ణమైనటువంటి నులివెచ్చనైనటువంటి తన శరీర స్పర్శ చేత కాపు పెట్టినది అన్నారు కొందరు. అంతేకాదు ఒకప్పుడు స్త్రీయం పురుష విగ్రహం అని నేను మాట్లాడాను, అది ఉద్దేశపూర్వకంగా కాదు, మీ వెంట రావటానికే. కనుక ఆ అపరాధమును క్షమించవలసినది, మనస్సులో పెట్టుకోవద్దు. మరి ఇంతమందిని స్వల్ప వ్యవధిలో చంపాను అంటే మరి నేను స్త్రీని అనుకుంటున్నావా పురుషుణ్ణా అని అనుకుంటాడేమో, అది కాదు నా ఉద్దేశం, మన్నించండి అని ధ్వనింపజేయటానికై మహర్షుల సమక్షములో కౌగలించిందట సీతామహాదేవి. కనుక నీవు కూడా అలా వచ్చి మమ్మలను కౌగలించాలి, మా పరివారములో నీవు చేరవలసినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది సుమా అన్నారట. తేజముడయాయ్, ఓ తేజస్విని అంటే పెద్ద ప్రకాశము కాంతి కలిగినటువంటి దానా, వైకుంఠనాథుని వలన మనకు కలిగే ప్రయోజనమేమి లేదు. నిత్యసూర్య నిర్వాహకుడు కానీ అట్టివాడు సర్వసులభుడై కేశ హంతారుడై మనకు వచ్చి మనకు అందుబాటులో ఉన్నాడు అని వేదాంత దేశకుల వారు అలా చెబుతూ ఉన్నారు. ఏమిటి? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అవతార ప్రయోజనములు ఏమిటి అంటే ఇవి ప్రధానమైనటువంటివి. తానే స్వయముగా చెప్పినాడు కదా, భగవద్భక్తులు ఇతర భోక్తలతో మచ్చిత్తామద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతస్య మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. కనుక ఈ భక్తులైనటువంటి వారు ఒకరితో ఒకరు తెలిసిన విషయమైనప్పటికీ చెప్పుకొని ఆ సర్వేశ్వర లీలలను తలంచుతూ గుణకీర్తన చేస్తూ అలా కాలమును గడపటము అనేటటువంటిది వీరి యొక్క ప్రధాన లక్ష్యము అన్నారు. ఆనైచాత్తన్ సంస్కృతంలో ఖంజరేయటము అంటారట ఈ భారద్వాజ పక్షులను. అది ఇది సుందరమగు నేత్రములు కలిగి ప్రసిద్ధి వహించినటువంటిది అన్నారు. ఆ పక్షులకు నేత్రములు కాటుకు పెట్టినట్లుగా చాలా సొంపుగా ఉంటాయట. నాయక పెంబెళ్ళాయ్ అనేటటువంటి నిన్నటి రోజున గరుత్మంతుణ్ణి ఎత్తినందువలన గరుడ హంస చేత జన్మించినటువంటి పెరియాళ్వారిని స్మరించారు, పెరియాళ్వారిని నిద్రలేపారు అన్నారు. ఇక్కడ నాయక పెంబిళ్ళాయ్ అంటే నాయకులకు నాయకుడైన క్షత్రియ వంశమునందు పుట్టినటువంటి రాజానాం కులశేఖరం, కులశేఖరాళ్ళ వారిని స్మరించుతూ ఉన్నారు. తేజముడయాయ్, శౌర్యము తేజో ధృతిర్దాక్ష్యం అని చెప్పారు. తేజస్సునకు ఏమిటి అంటే శౌర్యము ఉండాలి,
తేజస్సు కనపడేటట్లుగా ఉండాలి. ధృతి అంటే స్థిరత్వము, దాక్ష్యము అంటే కరుణ. ఇలాంటి గుణములు ఉంటే కానీ ఆ తేజస్సు బయటకు రాదట, కనపడదట. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్య పలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం అని భగవద్గీతలో చెప్పినట్లుగా క్షత్రియునకు ఉండవలసినటువంటి లక్షణములు తేజస్సు, ధైర్యము, స్థిరత్వము, దాక్షిణ్యము, యుద్ధమునందు పారిపోకుండా స్థిరముగా నిలబడతాము. ఇక కులశేఖరాళ్ళు వారి యొక్క విషయము మనకు ముకుందమాలలో 40 శ్లోకములు, అవి కాక 2 సంస్కృత తమిళ గ్రంథములు కూడా రాశారు. ఈయన ఒక రాజు, దక్షిణ దేశములో ఒక రాజు, అత్యంత పరమభక్తుడు. మొట్టమొదటి శ్లోకములోనే ఘుష్యతే యస్య నగరే రంగయాత్రా దినే దినే తమహం శిరసా వందే రాజానం కులశేఖరం అని ప్రారంభించారు. ఆయన్ని స్తుతించిన శ్లోకం అది, ఆయన చెప్పింది కాదు. అది ఎవని యొక్క పట్టణమునందైతే రేపు రంగయాత్ర అని సాటింపు వినపడుతూ ఉంటుందో అలాంటి ఆ రాజానం కులశేఖరం, రాజులకు రాజు కులశేఖరునికి నమస్కారములు అని ప్రారంభించారు. అంటే ఏమిటంటే ఆయన యొక్క లక్ష్యము చాటింపేసేవారట. మేము శ్రీరంగము వెళుతూ ఉన్నాము, రావలసిన వాళ్ళందరూ కూడా మాతో కలవండి అని చాటింపు వేసేవారు. ఈయన గనక వెళ్తే ఇక రాడు, రాజ్యానికి రాడు, పరిపాలన విషయం పట్టించుకోడని ఈ మంత్రులు వీళ్ళందరూ కలిసి పురోహితులు ఎవరికో ఒకరికి ఒక వేషం వేసి, సాధు వేషము, అయ్యా ఒక పెద్ద పండితుడండి, సాధువండి, భగవద్భక్తుడండి, తమను దర్శించడానికి వచ్చాడు. ఆయన తీసుకొచ్చేది, కూర్చోబెట్టేది, మర్యాదలు చేసేది, అనేక రకములైనటువంటి పరిచర్యలు చేసి 4 రోజులు అట్టు పెట్టుకుని ఆయన వెళ్ళిన తర్వాత మరలా 5వ రోజు చాటింపేసేవాడట. మళ్ళీ వాళ్ళు ఇంకోళ్ళని పట్టుకొచ్చేవాడు. ఇలా చేస్తూ ఉన్నారు. ఎన్ని రోజులని ఆపుతారు? పైగా వీళ్ళ భక్తితోనే వాళ్ళని సేవ చేస్తూ వాళ్ళతో మాట్లాడుతూ అప్పుడైనా పరిపాలన విషయం పట్టించుకోలేదట. ఓరికి లాభం లేదని ఈ వచ్చేటటువంటి వాళ్ళల్లో కూడా మోసగాళ్ళు ఉన్నారు అని చెప్పటానికి ఒక రోజున వారు అలంకరించి అర్చించేటటువంటి విగ్రహాలకు భూషణాలు దొంగతనం చేశారట. వీళ్ళే కావాలి భూషణాల దాచిపెట్టి వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళారు. అయ్యా ఆ సాధువులు మరేమో దేవాలయంలోనూ అంతఃపురంలోనూ ఎక్కడికి పడితే అక్కడికి రానిస్తున్నారు, వాళ్ళే గాజేసి ఉంటారు, ఇంకెవరు గాజేస్తారు అని వాళ్ళ మీద ఈయనకు కోపం కలిగి విరక్తి కలగటానికి వేశారెత్తు. భగవద్భక్తులు దొంగతనం చేస్తారా? ఒక త్రాసు బాగుంది ఎండిరా అన్నాడట. మంచి వయసులో నల్ల త్రాసును ఒక దాన్ని తెప్పించి ఒక కుండలో పెట్టి భగవద్భక్తులు ఇలాంటి ఘోరమునకు తలపడరు అని చేయి పెట్టాడట. అందులో వాళ్ళు గనక తప్పు చేస్తే నన్ను గొర్రాలి ఆ పాము, అంతేగాని వాళ్ళనేమి శిక్షించడం లేదు, అదేమి చేయలేదు. ఓహో ఈయనకి ఇలాంటి చర్యలు కూడా ఈయన ముందు సాగవు అని ఆ ప్రయత్నం విరమించారట వారు. పౌరాణికుడు ఉన్నాడట ఆయన దగ్గర. అంటే ప్రతిరోజు రామాయణం చెప్పించుతూ ఉండేవాడు. చెప్పించుతూ ఉంటే పౌరాణికుడు చెబుతూ ఉంటాడు, 14,000 మంది దండకారణ్యములో ఉండగా స్వామి మీదకు ఖరదూషణాది రాక్షసులు వచ్చారు అని చెప్పాడట. ఏమిటి 14,000 మంది ఒక్కసారి స్వామి మీదకు వస్తామా? ఒరే మన సైన్యం అంతా కూడా బయలుదేరండిరా, ఆ సంగతి ఏమిటో చూద్దామని గుర్రం ఎక్కే ముందు బయలుదేరాడట. అది ఎప్పుడో జరిగిందైతే ఇప్పుడు వెళ్ళి ఎక్కడికి వెళ్తాడు? అరణ్యములోకి. ఏం చేస్తాడు? లాభం లేదని ముందే అంతకన్నా వేగంగా గుర్రముల మీద
కొంతమందిని పంపించి, అయా ఖరదూషణాది వధ అయిందట, ఆ లక్ష్మణ సీతా లక్ష్మణులతో రామచంద్ర స్వామి వారు పర్ణశాలలో కుశలంగా ఉన్నారు, మీకు చెప్పమన్నారు. క్షేమంగా ఉన్నారు కదా, సరేనని వెనక్కి తిరిగారు. ఒక రోజున ఆయన రాలేదట. ఆ కొడుకునో మేనల్లున్నో ఒరే వెళ్ళి యథాప్రకారంగా పురాణ కాలక్షేపం చేసిరా రాజుగారి దగ్గర అన్నారట. ఆయనకి ఇలాంటి జాగ్రత్తలు పడటం తెలియదు, ఎలా చేయాలో ఎలా చెప్పాలో. అందుచేత రావణుడు వచ్చి సీతా మహాదేవిని అపహరించుకెళ్ళాడు అనే ఘట్టం వచ్చిందట, చెప్పేశాడు. అదే జగదీశ్వరిని వాడు అపహరించడమా, బయలుదేరండ్రా అన్నాడట. బయలుదేరి వెళ్ళిపోయాడు. దక్షిణ దేశము సముద్ర తీరములోనే దిగాడట. గుర్రం ముందు వెళ్తుంది, అది ఎంత దూరం వెళ్తుంది లోతుకి. ఈ సైనికులు ఆయనతో పాటు సచ్చిచేడు దిగారు. ఇక ఎక్కడ పోతారు, అందరూ సముద్రంలో పడి మునిగిపోతారు. ఇక లాభం లేదు అని ఆ స్వామి గరుడు వాహన రూఢుడై ఆ సముద్రంలో గోచరించాడట. కులశేఖర్లు నువ్వు శ్రమ పడవసరంలా, ఇదిగో మీ అమ్మతో సహా నేను ఆవిడని చంపి ఆమెను తీసుకొచ్చాలేను, వెనక్కి తిరిగి వెళ్ళన్నారట. సరే, అప్పుడు తిరిగి వచ్చాడు. అంతా మైమరిచిపోయేటటువంటి శరీరము, దేహము తెలియనటువంటి భక్తి ఆయనది. అలాంటి వాడు నేను నీ యొక్క కొండ మీద ఆ కోనేరు దగ్గర ఒక కొంగనైనా బాగుంటుంది, ఈ నడిచి వచ్చేటటువంటి బాటసారుల మార్గములో ఒక పక్షినైనా బాగుంటుంది, ఒక చెట్టునైనా బాగుంటుంది అని ఇలా కోరుకున్నాడట. తిరుపతి కొండ మీద నాకు ఎలాంటి జన్మ వచ్చినప్పటికీ ఆళ్వందారు కూడా ఏమన్నారు, ఇతనే ఎసరా అవశేషు అపిమే కేట జన్మని, నీ యొక్క భక్తులైనటువంటి వారిలో నన్ను ఒక పురుగుగా పుట్టించినా నాకు ఇష్టమే. నీ భక్తి లేనటువంటి వారి యొక్క గృహములలో నాకు త్రిలోకాధిపత్యం వచ్చినప్పటికీ అవసరం లేదు అని స్తోత్రరత్నములో చెప్పారు. వారు అలాగే కోరుకుంటూ నీ గడప దగ్గర, నీ దేవాలయంలో ఒక గడపనైనప్పటికీ నాకు బాగుంటుంది అన్నాడట. ఇందాక కోరినవి యథార్థమే, వాటికన్నా ఇది ఎందుకు అంటే అవి కొంతకాలమే ఉంటాయి, కొంతకాలానికి వెళ్ళిపోతాయి. పక్షులు లేకపోతే కొంగలు ఇంకొకటో ఉండవు, శాశ్వతముగా ఉండవలను. అంటే మీ పాద సన్నిధి అందు నీ భక్తులంతా కూడా తొక్కేటటువంటి గడపగా నన్ను పుట్టించవలసింది అన్నారట. అందుచేత ఆ తిరుపతి కొండ స్వామి సన్నిధానములో మొదటిదా గడపని కులశేఖర పడి అంటారు. దాన్ని అర్చకులైనా సరే దాటి కాలు అవతలేస్తారు, కానీ తొక్కకూడదు. అది దాటి ఇతరులను లోపలకు రానివ్వరు. అంటే ఆ కులశేఖరాళ్ళ వారు ఆ గడపను ఆశ్రయించి ఉంటారు అనేటటువంటిది వారి యొక్క భావం. కనుక నీకేట్టే కెడెత్తియో, కనుక అలాంటి కేశవ నామములు అనేకము పాడాము గనుక నీవు లేచి రావలసినది అని చెప్పారట. ఆ ప్రకారంగా ఈ రోజున ఒక ఆమెను లేపుతూ ఉన్నారు. కీసు కీసెందు ఎంగుం ఆనై చాత్తంగలందు பேசின பேச்சரவம் கெட்டிலையோ பெய் பெண்ணே காசம் பிறப்பொங்கலகலக்கப்பை கைப்பேரத்து வாசனரங்குடியாயச்சியர்மத்தினால் ஓசைப்படுத்த தைரரவம் கேட்டிலையோ நாயகப் பெம்பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் திரவேலோ தெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம், விஷ்ணுதாச திருவடிகளே சரணம். ஜாய் ஸ்ரீமத் ரமாரமண கோவிந்த ஹரி.